ఆచి చికెన్ మసాలా. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో హైదరాబాద్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన బీజేపీ ఈసారి మరింత పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. గ్రేటర్లో పాగా వేసేందుకు కసరత్తును ప్రారంభించిన బీజేపీ అందుకు తగ్గట్లుగా రాజకీయంగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. బల్దియా ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండబోవని, ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు బీజేపీ చీఫ్. మరి బల్దియా పీఠమే టార్గెట్ గా పావులు కదుపుతున్న కమలనాథుల వ్యూహాలు ఫలిస్తాయా? రేపు రాబోయే రోజుల్లో 2028లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. రాబోయే బల్దియా ఎన్నికల్లో ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండబోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగిన గ్రేటర్ పరిధిలో కొత్తగా విడిపోయిన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 మేయర్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలం పార్టీ నేతలు. ఎక్కడ కూడా వేరే పార్టీకి సపోర్ట్ చేయమనేది ఇప్పటికైతే మా నిర్ణయం అదైతే ఉన్నది. మేము కూడా అది కింది దాకా తీసుకుపోతాం. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. అంతకుముందు గ్రేటర్లో 4 కార్పొరేటర్ స్థానాలకు పరిమితమైన బీజేపీ గత ఎన్నికల్లో ఏకంగా 48 స్థానాలకు తన బలాన్ని పెంచుకుని రాజకీయంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. బల్దియాలో రెండో అతిపెద్ద పార్టీగా కమలం పార్టీ ఆవిర్భవించింది. నగరంలోని డివిజన్ల పరంగా ఉన్న పట్టు బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరగటానికి కారణమైంది. జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ఫిబ్రవరి 10తో ముగిసింది. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ నిర్వహణలో పాలన నడుస్తోంది. ప్రభుత్వం జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించింది. పరిధి తగ్గిన గ్రేటర్ హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి కొత్తగా కార్పొరేషన్లయ్యాయి. గతంలో 150 డివిజన్లుంటే ఇప్పుడవి 300కు చేరాయి. బల్దియా విభజన తరువాత జరుగుతోన్న ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. 3 కార్పొరేషన్లుగా విభజన చేసిన తరువాత జరగబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకు తగ్గట్లుగానే యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తుందట పార్టీ నాయకత్వం. బల్దియా ఎన్నికల్లో పొత్తులుండవని స్పష్టం చేసిన రామచంద్రరావు ఇప్పటికీ పార్టీ శ్రేణులను అలర్ట్ చేశారు. ఆ క్రమంలో కార్పొరేటర్ టికెట్లు ఆశిస్తున్న వారు తమ డివిజన్లలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట. తెలంగాణలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. దీంతో రానున్న గ్రేటర్తో సహా అన్ని ఎన్నికల్లో కొత్త పొత్తులు ఖాయమనే చర్చ మొదలైంది. గ్రేటర్ ఎన్నికల్లో ఏపీ తరహాలో ఎన్డీఏ పొత్తు ఉంటుందని కొంతకాలంగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే ఈ పొత్తుల ఊహాగానాలకు బీజేపీ చీఫ్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని రామచంద్రరావు స్పష్టం చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 3 మేయర్ స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, ఆ వైఫల్యాలను సమీక్షించుకుని లోపాలను సవరించుకుని విజయం సాధించటమే లక్ష్యంగా అడుగులు వేయాలని కాషాయ నేతలు పట్టుదలతో ఉన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఉన్నాయి. కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా మంత్రి పదవులు కూడా తీసుకుంది టీడీపీ. అదే తెలంగాణకొచ్చేసరికి కూటమిగా ముందుకు వెళ్లేందుకు బీజేపీ ముందుకు రాని పరిస్థితి. తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో కలవకుండా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి బీజేపీ స్పష్టమైన కారణాలు మాత్రం చెప్పలేకపోతోంది. అదేమంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేరు, తెలంగాణలో వేరని బీజేపీ నేతలు తమ వాదనలు వినిపిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా టీడీపీతో కలిసి వెళితే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే కొందరు నేతలు పొత్తుకు ఇష్టపడటం లేదన్న టాక్ వినిపిస్తోంది. దీంతో తెలంగాణలో మాత్రం ఎన్నికలు ఏవైనా బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధమవ్వాలని ఫిక్స్ అయిందట. గ్రేటర్లోని 3 కార్పొరేషన్లలోనూ సొంత బలంతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం అందుకు తగ్గట్లుగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోందట. ఇప్పటికీ కార్పొరేషన్ల వారీగా డివిజన్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి వార్డ్, బూత్ స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారట.
3 కార్పొరేషన్ల పరిధిలోని కీలక నేతలు, డిస్ట్రిక్ట్ యూనిట్ ప్రెసిడెంట్లు, డివిజన్ ఇన్ఛార్జీలతో బీజేపీ చీఫ్ రామచంద్రరావు సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో బీజేపీకి భారీగా ఓట్లు రావటం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. దాంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని, అలాగే బీఆర్ఎస్ బలహీనపడటంపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మూసీ ప్రక్షాళన వంటి స్థానిక సమస్యలపై ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పోరాటం చేసిన బీజేపీ హిందుత్వ కార్డ్, అభివృద్ధి నినాదంతో గ్రేటర్ బరిలో దిగబోతోంది. ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య ఉన్న అనుబంధాన్ని ఎండగడుతూనే పాత బస్తీ అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా మార్చుకుంటోంది కాషాయ దళం. ఒంటరిగా బరిలోకి దిగుతోన్న బీజేపీకి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. అలాగే గ్రేటర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉండటం, బల్దియాలు అతిపెద్ద పార్టీగా బీఆర్ఎస్ ఉండటం బీజేపీకి సవాల్గా మారనుంది. అయితే మల్కాజ్గిరి, సికింద్రాబాద్లలో బీజేపీ ఎంపీలు ఉండటం తమకు ప్లస్ అవుతుందని లెక్కలేసుకుంటోంది. ఈ త్రిముఖ పోటీలో బీజేపీ తన 48 సీట్లను కాపాడుకుంటూ మేయర్ పీఠాల్ని దక్కించుకోవటమే లక్ష్యంగా స్కెచ్లు గీస్తోంది. మొత్తానికి గత ఎన్నికల జోష్ను కంటిన్యూ చేస్తూ పట్టు మరింత పెంచుకుని 3 కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ పక్కా ప్లాన్తో ఉంది.